సతీష్, చూస్తూ ఉన్నాం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించిన చందాన గడిచిన ఇన్ని రోజులు కూడా మేము రాజకీయ కక్ష సాధింపు చెయ్యం అంటూనే తమ చేష్టలతోటి మిగతా వారిని రెచ్చగొట్టి ప్రత్యర్థులపైకి దాడికి ఉసిగొల్పిన సంఘటనలు చూసాం. అన్ని దాడులు జరుగుతున్నా ఇది ఖండించడం కానివ్వండి, ఇట్లాంటి సంఘటనలకు పాల్పడొద్దని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ కూటమి నేతలు ఎవరు ముందుకు రాని పరిస్థితిని చూసాము. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన అదే. దాదాపుగా 40 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ఆ హింసాకాండ పేటరేగిపోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలపైన కూడా ఒకవైపు రాజకీయంగా కక్ష సాధింపులు, మరొకవైపు శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు జరగనటువంటి ఘటనలు గడిచినటువంటి 40 రోజుల్లోనే జరగడం, నడి రోడ్డు మీద ముక్కలుగా నరికి చంపినటువంటి హత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా రేపు దేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నరమేధాన్ని చాటి చెప్పడం కోసం నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వివిధ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలన్నింటినీ కూడా, అరాచకాన్ని వివరించనున్నారు. సో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్వరరావు ఆయనతో మాట్లాడారు. ఎందుకు ఢిల్లీకి వచ్చి ఈ నిరసన తెలపాలని నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాష్ట్రపతి పాలనను ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు? రేపు రాజకీయ పక్షాలు కూడా, ఇతర రాజకీయ పక్షాలకు కూడా ఏ అంశాలను వివరించాలని నిర్ణయించుకున్నారు సార్? రేపు ఢిల్లీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. మా తాలూకు డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అందించాలి. దానికి కారణం ఏంటంటే సుమారుగా 2 నెలలు కూడా కాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 నెలల కాలంలో 45 రోజుల్లోనే రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దాడులు, ముఖ్యంగా హత్యలు కూడా జరిగినాయి. మొన్న గౌరవ ఎంపీ మా మిథున్ రెడ్డి గారి మీద కూడా దాడులు జరిగింది. ఇలాగా ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. సందర్భంగా రేపు ఎట్టి బస్సులు కూడా మరి ఢిల్లీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. దేశంలోని అన్ని పార్టీలు కూడా తెలిసే విధంగా మరి అన్ని వర్గాల వారికి అక్కడ జరుగుతున్న దాడులను అన్ని కూడా వివరించి ఎట్టి బస్సులు కూడా రాష్ట్రపతి పాలన అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకటే మేము చెప్తున్నాం సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. సుమారుగా మీరు ఇచ్చిన సూపర్ 6 కానీ వాగ్దానాలు కానీ ఒకటే కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు. ముందు అవి నెరవేర్చకుండా కక్ష సాధింపులు చేస్తూ ఏదో ఒక డైవర్ట్ చేస్తూ పథకాలను పక్కన పెట్టి ఏదో కక్షలు చేస్తూ మామూలు దాడులు చేయడం చాలా దుర్మార్గం ఉండేది. ఎట్టి బస్సులు కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే తర్వాత రోజుల్లో కూడా ఒక 6 నెలల తర్వాత ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేస్తారు సార్. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకాలు కానీ ఏవి ఇవ్వలేని పరిస్థితి. 6 నెలల తర్వాత ఎవరు దాడులు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద దాడులు చేస్తారని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు ప్రదర్శన కూడా అక్కడ కార్యక్రమం చేస్తున్నాం, శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మరి అన్ని వర్గాలు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు సార్. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రపతి పాలన అందించాలని చెప్పి మా డిమాండ్ సార్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి ప్రజలు ఆ ఓట్లేసి ఏర్పరిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చాలి. కానీ ఇప్పటివరకు ఆ సూపర్ 6 హామీల అమలుకు చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తుందే అన్న ఒక భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలన్నటువంటి ఒక రాజకీయ కుట్రతో ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. అందుకనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలపైన వివరిస్తాము. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ఎక్స్పోజ్ చేస్తాము. జాతీయ మీడియా కూడా దీన్ని వివరిస్తాము. రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరుగుతాయో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అందుకే డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు జరగనటువంటి ఘోరాలు, హత్యలు, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వాటి వివరించేందుకే ఈ నిరసన ప్రదర్శన. అందుకోసమనే ప్రత్యేకంగా ఒక ఫోటో గ్యాలరీ ప్రదర్శన, అదేవిధంగా వీడియోలు కూడా ప్రదర్శిస్తూ ఈ నిరసన తెలపడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్ని జిల్లాల నుండి కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. అనుశ్రీ, సతీష్, మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా ఇట్లా బహిరంగ దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఈ తరహా వార్తలతో ఏపీ ఎప్పుడు వార్తల్లో ఉన్నదే లేదు. కానీ గడిచిన 4 రోజుల నుంచి మాత్రం దేశం మొత్తం గమనిస్తున్న పరిస్థితి ఏపీలో ఏం జరుగుతుందన్నదని ఎట్లా చూడొచ్చు అంటారు?
అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే జాతీయ మీడియాలో సైతం దీనిపైన కొంత చర్చ జరిగింది. ఎందుకంటే నడి రోడ్డు పైన వినుకొండలో రషీద్ హత్య అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ జనరేషన్లో ఎవరు కూడా అటువంటి కిరాతకమైనటువంటి హత్యను చూసినటువంటి దాఖలాలు లేవు. నడి రోడ్డు మీద చేతులు నరికేసి తల నరికినటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పబ్లిక్గా చేసినటువంటి హత్య. మరొక వైపు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిపైన హత్యాయత్నానికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా రాళ్లతోనూ కర్రలతోనూ మారణాయుధాలతో దాడి చేసింది, ఇటువంటి ఘటన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ చూసినటువంటి దాఖలాలు లేవు. మరొక వైపు అనేక మంది కార్యకర్తల్ని ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున ప్రతిరోజు ఒక హత్య జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 36 హత్యలు జరిగాయి ఇప్పటి వరకు. అదేవిధంగా 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వేధింపుల వల్ల. స్వయంగా కొలుక్పూడి శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేలే జేసీబీ పట్టుకొని వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంటిని కూలగొట్టినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని వాళ్ళ ఇంటిపైకి తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతోను కర్రలతోను కత్తులతోను వెళ్ళి దాడి చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. సో ఎక్కడ తిరిగినా సరే ఇంకొక వైపు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఓటేశారన్న ఒక రీజన్తో వాళ్ళపైన ఆస్తుల ధ్వంసాన్ని పాల్పడుతున్న పరిస్థితి. దాదాపుగా 590 ఘటనలు ఆ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వంలో ఈ ఉన్నత స్థాయిలో స్పందన రాకపోవడం అన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, హోంమంత్రి మంత్రి లోకేష్ ఎవరు కూడా ఇటువంటి దాడుల్ని ఆపండి అని ఒక పిలుపునివ్వకపోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, రాష్ట్రంలో సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి. కక్ష సాధింపులపైన దృష్టి పెట్టి శాంతి భద్రతపైన దృష్టి పెట్టలేదు అన్నది. ఎందుకంటే ఉదాహరణ ముచ్చుమర్రి ఘటనలో 8 ఏళ్ల బాలికను ఆ ముగ్గురు రేప్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ముక్కలుగా చేస్తే ఈ రోజుకి కూడా 15 రోజులు దాటిపోయినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఒక ఆడబిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేనటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మరొక వైపు అనేక ఆ సంఘటనల్లో ఆడపిల్లలపైన స్వయంగా హోంమంత్రి నియోజకవర్గంలోనే 2 మహిళల్ని బట్టలు విప్పి కొట్టేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. సో ఇవి గతంలో ఎప్పుడూ లేదు ఇంతటి రక్తపాతం, ఇంతటి హింసాకాండ. అందుకోసమని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 40 రోజుల్లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా వివరించాలన్న ఉద్దేశంతో ఈ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి.